గతంలో కూటమి ప్రభుత్వం అధికారంకి వస్తే మీరు న్యాయం చేస్తామన్నారు. ఏం చేశారు కూటమి ప్రభుత్వం 9 నెలలు వరకు? ఇప్పటి వరకు మాకు తెలిసి అయితే న్యాయం ఏం చేయలేదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశాలకు ముందు డిమాండ్ ఏమి ఇచ్చారంటే, ఆశాలు మీరు ఎవరు బాధపడొద్దు, మీరు చేసే ప్రతి దానికి మేము ముందుండి నడిపిస్తామని చెప్పారు. కూటమి వచ్చి 6 నెలలు అయింది. ఇప్పటి వరకు ఆశాలు కానీ ఆశాల ప్రవర్తన కానీ ఎవరు ఆలోచించలేదండి. మేము చేసే చాకిరి అందరికీ తెలుసు. కానీ మమ్మల్ని ఏమని కామెంట్ చేస్తున్నారంటే, ఆశాలు వీళ్ళకి జీతాలు ఎందుకు పెంచాలి, వీళ్ళు ఏం చేస్తున్నారని పెంచాలి, వీళ్ళు చేసే జీతానికి వీళ్ళు చేసే పనులకి ఎందుకు మనం అందరూ కోఆపరేట్ చేయాలని చాలా మంది మా పైన ఉన్న వాళ్ళందరూ అంటున్నారండి. కానీ మేము కష్టపడినట్లుగా ఎవరు కష్టపడరు. యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్సో ఎవరికి లీవ్స్ ఉన్నా ఆశా వర్కర్కి లీవ్స్ లేవు. ఎప్పుడు 24 గంటల్లో 24/7 అంటే వారం రోజుల్లో 24 గంటలు ఒక స్త్రీ ఎలా కష్టపడుతుంది, ఆశా వర్కర్లు అలా కష్టపడుతున్నారు. ఎందుకంటే డే అండ్ నైట్ మా కోసం మా పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నాం. రేపొద్దున ఏదైనా ఫ్యూచర్లో మాకేదైనా అయితే గవర్నమెంట్ మాకు కావాల్సినవి అందిస్తుందని మేము అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు ఎవరు మా గురించి ఆలోచించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకోలేదు. కాబట్టి ఆశా వర్కర్ అనేక గ్రామాలు జిల్లాలు దాటి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మాకు ఈ రోజు ఏదైనా న్యాయం చేస్తారు అని మేమేం అడగట్లా. గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మమ్మల్ని గుర్తించండి, కనీస వేతనం 26,000 ఇవ్వండి. ఈరోజు ఉప్పులు పప్పులు బియ్యం ఏది కొనాలన్నా సరే మేము కొనలేని ఆర్థిక పరిస్థితి. పొద్దున బయటికి వెళ్తే సాయంత్రం 6 వరకు ఇంటికి రాం. అలాగే హాస్పిటల్కి వెళ్తే 2 రోజులు అక్కడే ఉండాలి. కొత్తగా ఏంటి పెన్షన్లు ఇస్తున్నాం మేము. వాలంటరీలో 4 లెగిసిస్తే సచివాలయ ఉద్యోగులు ఇచ్చే పెన్షన్ మీకు సంబంధం ఏంటమ్మా? సచివాలయ ఉద్యోగస్తులు మేము ఎందుకు ఇస్తున్నామంటే, సచివాలయాల్లో వాలంటీర్లు తీసేశారు, ఆడే రాజీనామా ఇచ్చారు. ఎనీహో తర్వాత ఏమన్నారు, సచివాలయం పరిధిలో ఉన్న ఆశాలు కానీ అంగన్వాడీలు కానీ ఎవరైనా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? వాలంటీర్లకు 5,000 జీతం ఇస్తున్నప్పుడు ఇంచుమించు మేము సంవత్సరం బట్టి ఇస్తున్నాం. ఎవరు ఇప్పటి వరకు ఆశాలు ఎంత కష్టపడుతున్నారని ఎంపీడీఓ ఆఫీసులో కూడా ఏమా డెలివరీకి ఎందుకు వెళ్ళావు, నువ్వు ఆశా వర్కరే కదా, పెన్షన్ ముందు ఇచ్చిన తర్వాత డెలివరీకి వెళ్ళమంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? మమ్మల్ని డెలివరీలు తీసుకున్నారు, అంతేగాని ఒక పోస్ట్ నేట్లని ఒక యాంట్ నేట్లని ఒక ప్రమాద పరిస్థితిలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళమని మమ్మల్ని ఎందుకున్నప్పుడు మేము పెన్షన్ ఎందుకు ఇవ్వాలి? సరే ఇస్తున్నాం కరెక్టే, 4కి 5కి ఎలా ఇస్తాం? మేము కనీసం వెళ్ళి మా పిల్లల్ని మా భర్తని మా కుటుంబాన్ని చక్కదిద్దుకుని వెళ్ళాలి. 5 మీరు స్టార్ట్ చేసేయాలి, ఇచ్చేయాలి. మేము సచివాలయ ఉద్యోగస్తులం కాదు. మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా మీరు గుర్తించిన ఎడల, మాకు జీతం కల్పించిన ఎడల మీరు ఏది చెప్పినా మేము దానికి అంగీకారం. ఏం డిమాండ్ చేస్తారమ్మా మీరు? కనీస వేతనం 26,000 ఇమ్మంటున్నాం, మెటర్నిటీ లీవ్లు ఇమ్మంటున్నాం, పర్మనెంట్ ఉద్యోగాలుగా చేయమంటున్నాం. ప్రభుత్వంలో అందరు రేషన్ కార్డులకి ఏ విధంగా అయితే గుర్తిస్తున్నారో, ఇళ్ళు కానీ అమ్మకు వందనం కానీ ప్రతిదీ మాకు ఇవ్వాలి. దాంట్లో సంక్షేమ పథకాల్లో మేము కూడా అర్హులమే అని గుర్తించాలి. అలాగే పనిచేసే ఫోన్లు ఇవ్వాలి. సర్వేలు మేమే చేస్తున్నాం. ఆ సర్వేలు చేయాలంటే పనిచేసే ఫోన్లు సిమ్ములు మేము రోజు బయటికి వెళ్ళి రావడానికి కనీస వేతనం రోజుకు ఒక నెలకి 3,000 రూపాయలు ఖర్చు. మాకు ఇచ్చే 10,000 రూపాయల్లో 3,000 ఖర్చు అయితే ఇంటిలో కరెంటు బిల్లు, రెంటు, పాలు, నీళ్లు, ఫీజులు ఎవరు కడతారండి? కావలసిన కనీస వేతనం ప్రభుత్వం వారు మాకు సహాయం చేయాలని మేమందరం ధర్నాకు వచ్చాం. కాబట్టి కూటమి ప్రభుత్వం మా యందు దయించి ఆశాలను గుర్తించి మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీలుగా చేయాలని కోరుకుంటూ మనం చేస్తున్నాం.